వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం, నీవు ఎవరి జ్ఞాపకాల్లో ఉన్నావు. పాఠం పేరేంటి? నీవు ఎవరి జ్ఞాపకాల్లో ఉన్నావు. జ్ఞాపకం అనగానే ముందు శరీరాకారాన్ని బట్టి జ్ఞాపకాలన్నీ మెదడులో నిక్షిప్తమై ఉంటాయి. శరీరాన్ని బట్టి యాక్సిడెంట్ అయ్యి తలకు దెబ్బ తగిలిందనుకోండి, కొంతమంది గతాన్ని మర్చిపోతారు. నేను ఎవరిని, నా పేరేంటి, సొంత భార్య వచ్చినా భర్త వచ్చినా పిల్లలు వచ్చినా గుర్తుపట్టరు, విచిత్రంగా చూస్తూ ఉంటారు. కారణం మెమరీ ఏమైంది? లాస్ అయిపోయింది. అంటే మెమరీ కార్డు బద్దలైపోయింది. ఫోన్లో కూడా మెమరీ బద్దలైపోతే మనం తీసుకున్న వీడియోలు మొత్తం ఏమైపోతాయి? పాడైపోతాయి. ఇది శరీరానికి సంబంధించిన జ్ఞాపకాలు ఉండటానికి మెదడు ఉపయోగపడితే, వాస్తవంగా జ్ఞాపకాలు అనేవి ఆత్మకు సంబంధించినవి. ఎందుకంటే ఆత్మకు సంబంధించిన అవయవాల గురించి గతంలో మనం మాట్లాడుకున్నాం. ఆ అవయవాల్లో జ్ఞాపకాలన్నీ స్టోర్ అయ్యి ఉండేది హృదయం. మన జ్ఞాపకాలన్నీ స్టోర్ అయ్యి ఉండేది హృదయం. ఈ శరీరానికి హాని జరిగిందనుకోండి, తల బద్దలైపోయిందనుకోండి, జ్ఞాపకాలన్నీ పోతాయి. కానీ ఆత్మకు హృదయం ఉంది కాబట్టి హృదయంలో ఉన్న జ్ఞాపకాలు శరీరం బద్దలైపోయినా గుర్తుంటాయి. మీకు అర్థమవుతుందా? హృదయానికి సంబంధించిన జ్ఞాపకాలు అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞాపకాలు హృదయంలో ఉంటాయి. ఈ హృదయంలో ఉన్న జ్ఞాపకాలు నువ్వు మరణించిన నీ శరీరం దుమ్ము ధూళైపోయినా ఇవి జ్ఞాపకం ఉంటాయి. అందుకే బైబిల్లో ధనవంతుడికి జ్ఞాపకాలు ఉన్నాయి, చనిపోయిన తర్వాత. లాజరుకి జ్ఞాపకాలు ఉన్నాయి. అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞాపకాలు ఎక్కడికి పోవు. అయితే భూమి మీద బతుకుతున్న ప్రతి మనిషికి ఊహ వచ్చినప్పటి నుంచి కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. చిన్నప్పుడు నేను పలానా చోట పెరిగాను, నన్ను పలానోడు చూశారు, పలానోడు నన్ను తిరస్కరించారు, పలానోడు నన్ను సన్మానించారు, పలానోడు నాకు ఆహారం పెట్టారు, ఇవన్నీ నేను పలానా స్కూల్లో చదివాను, ఇలాంటివన్నీ జ్ఞాపకం ఉంటాయి. ఇందులో మనకి ఎక్కువగా జ్ఞాపకం ఉండేవేవి? చెడు ఉంటుందా, మంచి ఉంటుందా? మనకు మంచి చేసిన వారు ఎక్కువ జ్ఞాపకం ఉంటారా, చెడు చేసిన వారు జ్ఞాపకం ఉంటారా? నిద్రను కూడా మర్చిపోం చెడు చేసిన వాళ్ళని కదా. మంచి చేసిన వాళ్ళని ఎక్కువ మర్చిపోతూ ఉంటాం. వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, మన దైనందిన జీవితంలో మనం రోజు తిరుగుతూ ఉంటాం, ఎంతోమందిని చూస్తూ ఉంటాం. ప్రయాణాలు చేసేటప్పుడు కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, ఈరోజు నువ్వు ఎంతమందిని చూసావు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు నీకు తెలుసా అంటే, మనకు తెలిసినోళ్ళు కనపడినా వచ్చిన తర్వాత అడిగితే మనకి జ్ఞాపకం ఉండదు. ఇప్పుడు కళ్ళు మూసుకోండి అందరూ, మనకి ఎన్ని కిటికీలు ఉన్నాయి, కిటికీలకి రెక్కలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడికి, జ్ఞాపకం ఉంది ఎవరికన్నా? కొన్ని సంఘంలో కుర్చీలు ఎన్ని ఉన్నాయి? జ్ఞాపకం ఎందుకు? అంత అవసరం లేదు కాబట్టి జ్ఞాపకం జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఏదో ప్రత్యేకమైన కార్యక్రమం జరగాలి. 1కి 10 సార్లు కుర్చీలు లెక్కేయండి అని చెప్పారు అనుకోండి, అప్పుడు ఎవరిని అడిగినా మన చర్చిలో కుర్చీలు ఎన్ని ఉన్నాయంటే చెప్పేస్తారు కదా. అంటే ఏదన్నా ఒక ప్రత్యేకమైన ఇన్సిడెంట్ జరిగితే జ్ఞాపకాలు బాగా ఉంటాయి. ఎదుటి వ్యక్తి ఒకసారి ద్రోహం చేస్తే ఆ ద్రోహాన్ని మనం జీవితంలో మర్చిపోలేం. ఎదుటి వ్యక్తి 10 సార్లు మేలు చేశాడు అనుకోండి, మర్చిపోతామా? ఈజీగా మర్చిపోతాం. కానీ దేవుడు మేలును గుర్తుపెట్టుకుంటాడు, కీడును మర్చిపోతాడు. వాస్తవంగా మనం చేసిన కీడుని దేవుడు గుర్తుపెట్టుకుంటే మనం దేవుడా అంటానికి కూడా అర్హత లేదు. నాయనా తండ్రి అని మొరపెట్టడానికి కూడా మనకు క్వాలిఫికేషను లేదు. ఎందుకంటే అన్ని అఘాయిత్యాలు చేసాం. ఇతరులతో పోల్చుకోకండి, వాళ్ళకంటే నేను తక్కువ కదా అనుకోకండి. నీకు ఇచ్చిన బతుకు, నీకు ఇచ్చిన ఆయుష్కాలం, నీకు ఇచ్చిన ఆహారం, నీకు ఇచ్చిన గాలి, నీకు ఇచ్చిన సూర్యచంద్ర నక్షత్రాల వెలుగు వేడి, భూమి మీద దేవుడు నీకు ఇచ్చినవన్నీ జ్ఞాపకం చేసుకుంటే అసలు మన బ్రతుకులో ఏది మనది కాదు. మనది కాని మన బ్రతుకులో అన్నీ నావే అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ
ఎంతమందిని ఇబ్బంది పెట్టామో, ఎంతమందిని దోచుకున్నామో, ఎన్ని అన్యాయాలు చేశామో ఇవన్నీ దేవుడు లెక్కలు కట్టాడు అనుకోండి, ఏమైంది? ఎవరు యోగ్యత కలిగిన వారు లేరు. కానీ దేవుడు ఏం చేశాడు? అన్నిటినీ మర్చిపోయాడు. పోనీ మర్చిపోయాడంటే దేవుడికి ఏమన్నా మతిమరుపు ఉందా? మతిమరుపు లేదు. కానీ మర్చిపోయాడు. ఎందుకంటే వాళ్ళు మానవులు, నరులు, కేవలం నరమాత్రులు. కాబట్టి వాళ్ళతో ఎక్కువసేపు వాదించడం అనవసరం అని నోవాహు గారి కాలంలో అనుకున్నాడు. అలాని వదిలిపెట్టాడంటే తెలియచేస్తూనే ఉన్నాడు, వాక్యం ద్వారా, భక్తుల ద్వారా దేవుడు వినిపిస్తూనే ఉన్నాడు. మారిన వాళ్ళ పట్ల సంతోషిస్తున్నాడు, మారిన వారి పట్ల దుఃఖిస్తూ బాధపడుతూ హృదయంలో నొచ్చుకుంటూనే ఉన్నాడు. అలాని శిక్ష వేస్తున్నాడంటే పాత నిబంధనల కాలంతో పోలిస్తే చాలా తక్కువ మనకేసే శిక్ష. పాత నిబంధనల కాలంలోనే చాలా తక్కువ శిక్ష వేశాడు. అది కూడా ఇతరులకు మాదిరి కోసం వేశాడు. కోపం ఉండి ప్రతీకారం తీర్చుకోవాలని కాదు, చూసి 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 చాలా కాలం చూసిన తర్వాత అప్పుడు వచ్చింది కోపం. అప్పుడప్పుడు కొంతమందిని గురించి అంటాడు, ఆయన కోపం రాదండి, ఎందుకో ఈరోజు అంత కోపపడ్డాడు ఏంటి, నేను ఎప్పుడు చూడలేదు అంటారు. అంత కోపం వచ్చిందంటే ఏదో ఆయన కూడా తట్టుకోలేనంత ఉగ్రత ఆయన మీరు చేశారనమాట. ఆయన పరిస్థితిని బట్టి కోపం రాని వ్యక్తికే కోపం వచ్చే విధంగా చేసామంటే తప్పెవరిది? కోపపడిన ఆయనదా? కోపం వచ్చే విధంగా చేసిన వారిదా? కోపం వచ్చే విధంగా చేసిన వారు. అందుకే మన దైనందిన జీవితంలో ఎంతోమంది కలుస్తారు, కానీ ఎవరు గుర్తుంటారు, కానీ కొంతమంది ప్రత్యేకంగా గుర్తుంటారు. ఎవరు వాళ్ళు? చెప్పండి, ఎవరు? మీకు ఎవరు గుర్తులేదా? ముందు సొంత వాళ్ళు గుర్తుంటారా? ఎవరు గుర్తున్నా లేకపోయినా భార్య, భర్త, పిల్లలు ఇవి గుర్తుంటారు. ఇంకొంచెం మందికి అమ్మ నాన్న గుర్తుంటారు. ఇంకొంతమందికి కాస్త దగ్గర రక్త సంబంధులు, బంధువులు గుర్తుంటారు. తర్వాత ఫ్రెండ్స్ గుర్తుంటారు. వాళ్ళల్లో కూడా జిగిరి దోస్తులు ఉంటారు, వాళ్ళు ఎక్కువ గుర్తుంటారు. ద్రోహం చేసిన వాడు బాగా గుర్తుంటాడు, తక్కువ కాదు. ప్రేమించిన వాడినన్నా మర్చిపోతారు, కానీ ద్రోహం చేసిన వాడిని మర్చిపోము. కానీ దేవుడు, దైవజనులు, దేవుని బిడ్డలైన వారు ప్రేమించినోడ కంటే ద్వేషించిన వారిని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. ఇది దైవ లక్షణం. అలాని గుర్తుపెట్టుకొని పగ తీర్చుకోవటం కాదు, ఎక్కువగా ప్రేమిస్తారు. మనం చాలా సందర్భాల్లో విన్నాం, తప్పిపోయిన కుమారుడు. ఉన్న కుమారుడు ఏమనిపించింది? ఉన్న కుమారుడికి, పెద్ద కుమారుడికి ఏమనిపించింది? అతను రాగానే పెద్ద విందు చేస్తే తండ్రి, ఉన్న కుమారుడికి ఏమనిపించింది? ఇంతకాలం ఉండి ఆయన ఏది చెబితే అది వింటున్నాను, కష్టపడి పొలం వెళ్ళి పనిచేసి సంపాదించి పెడుతుంటే పోయి అదంతా ఆగం చేసి వేసలతో ఖర్చు పెట్టి తిని ఎంజాయ్ చేసి ఈరోజు దిక్కులేనోడుగా వస్తే వాడి కోసం దూడలను వధించి ఇంత గ్రాండ్గా ఫంక్షన్ చేస్తాడా అనిపించింది. మనమైతే అట్టటోడికి బతుకు, నీ బతుకు, నీ ఆస్తి నువ్వు పంచుకొని వెళ్ళిపోయావుగా, నీ కర్మ నువ్వు అనుభవించు పోరా అంటాం. కానీ దేవుడు లక్షణం ఏంటి? ప్రేమించటం. అది దేవుడు మనకు నేర్పించింది. క్రైస్తవులుగా దేవుని ప్రేమ మనకు అర్థమైతే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో మనం కూడా అలాగే ప్రేమిస్తాం. బైబిల్లో అన్ని వాక్యాలు మనకు తెలుసు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు. అలాంటి వాక్యమే మరొకటి ఒకసారి మనం చూడగలిగితే లూకాసు వార్త 6వ అధ్యాయము 31వ వచనం చదవండి. ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 31వ వచనం. మనుష్యులు అంటే మనుషులు మనకేం చెయ్యాలని మనకు అనిపించింది? అక్కడ ఆగండి. మనుషులు మీరు నాకు ఏం చేయాలని నాకు అనిపించింది చెప్పండి. అర్థమవుతుందా? మీరు నాకేం చేయాలని నాకు నేను మీకేం చేయాలనిపించింది? మేలు చేయాలి, గౌరవించాలి, ఇంకా నాకు అవసరాలు, ఈ ప్రేమ చూపటం, ఇవన్నీ కలిపే. ప్రేమ చూపటం అనేది ఇవన్నీ కలిపితే వచ్చే ప్యాకేజీ. ఇతరుల్ని
ఇతరులు మనకి ఏం చేయాలి అనుకుంటాం మనం అంటే సహజంగా ప్రతి మనిషి అనుకునేది ఆ వ్యక్తి నన్ను గౌరవించాలి, నెంబర్ 1. తర్వాత సన్మానించాలి, కావాల్సిన అవసరాలు నేను అడగకుండానే తీర్చాలి, ఇంకేంది నా గురించి ఎవరికి చెడుగా చెప్పకూడదు. ఇవన్నీ మనకి మనం అనిపించింది, ఎదుటోళ్ళందరూ ఇలా నాకు చేయాలి అనిపించింది. కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే ఎదుటివారి నీ ఎడలు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో నువ్వు కూడా వారికి అలాగూ మీరును వారికి అంటే అర్థం ఏంటి? ఎదుటివారు నీకేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు నువ్వు కూడా అలాగే చెయ్యి. నువ్వు చేయకుండా ఎదుటివారు అలా చేయాలని కోరుకోవటం భక్తి అయిద్దా? లోకం అయిద్ది. లోకస్తులు అంతే చేస్తారు. మా ఇంటికి వస్తే ఏమిస్తావు చెప్పండి? మీ ఇంటికి వస్తే ఏమిస్తావు? మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? అంతేనా? లోకస్తులు అది. మన వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మన ఇంటికి వచ్చినా వాళ్ళే తేవాలి. కానీ ప్రభువారు ఏమన్నారు? పౌలు గారు చెప్తాడు కదా, ప్రభువారు అన్న విషయం మనకి సువార్తల్లో కనపడదు. కానీ పత్రికల్లో పౌలు గారు ఏమంటాడంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాను అంటాడు పౌలు గారు. అంటే ప్రభు ఏం చెప్పాడు అంటే ఈ మాటని మించింది. ఆ మాట ఏ మాటని మించింది? ఇతరులు మీకు ఏం చేయాలని కోరుకుంటారో మీరు అలాగే చెయ్యుడు అన్న దానికి మించిన మాట ఏంటంటే వాళ్ళు నీకు చేసినా చెయ్యకపోయినా నువ్వు వాళ్ళకి చెయ్యి. ఇది ఎక్కడ జరిగిద్దండి? ఆడు నీకు మేలు చేసినా కీడు చేసినా అవతల వ్యక్తికి అది చేసావనుకో ఇంకా వాళ్ళ జ్ఞాపకంలో నువ్వు లేకుండా ఉండవు. అర్థమైందా? ఎవరు జ్ఞాపకాలు ఉంటారు? భర్త జ్ఞాపకాల్లో ఉండాలని భార్య భర్తకి ఇష్టమైన వంటకాలన్నీ ఆయనకు నచ్చే విధంగా ప్రవర్తించింది. ఎందుకు? భర్త నన్ను బాగా ప్రేమించాలి, నాకు అనుకూలంగా ఉండాలి, కాబట్టి ఆయనకు అనుకూలంగా నేను ఉంటే ఆయన నాకు అనుకూలంగా. అలాగే భర్త ఏమనుకుంటాడు? నా భార్య నా మాట వినాలి, నాకు ఇష్టమైనట్టుగా నడుచుకోవాలంటే ఆమెకి ఇష్టమైనట్టు భర్త చేయాలి. అలాగే పిల్లలు, తల్లిదండ్రులు. బాసు నన్ను మెచ్చుకోవాలి, ఎందుకు? ప్రమోషన్ రావాలంటే ఉద్యోగం చేసే ఒక వ్యక్తి బాస్కి ఏం చేస్తాడు? ఇష్టమైనవి, ఆయన ఫ్రూట్స్ ఇష్టమా, స్వీట్స్ ఇష్టమా, అవన్నీ ఇస్తూ ఉంటాడు. అది ఉద్యోగంలో బాధ్యత కాదు. కానీ బాస్ జ్ఞాపకాల్లో నేను ఉండాలి అని కింద ఉద్యోగి అధికారికి లేనిపోనివన్నీ ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటాడు. అన్ని డిపార్ట్మెంట్లు ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది కాస్త ఏమైపోయిందంటే లంచంగా మారిపోయింది కదా. వాళ్ళు గుర్తుపెట్టుకొని నా పని చేయాలి, ఆఫీసులో నేను అప్పగించిన పని చేయాలంటే వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళకి లంచం ఇవ్వాలి, అంటే ఎక్స్ట్రా ఏదో ఇవ్వాలి. ఎప్పుడు జ్ఞాపకం ఉంటాం? ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఎన్నిసార్లు తిప్పుతారు నీ ఫైలు పూర్తి అవ్వలేదని కదా. అంటే ఒక వ్యక్తి జ్ఞాపకాల్లో మనం ఉండాలంటే మేలన్నా చేయాలి లేదా కీడన్నా చేయాలి. లోకంలో మేలు చేసిన వారు కొంతమంది పేరు చెప్పండి. జనరల్గా మన భారతదేశానికి మేలు చేసిన వారి పేరు: మహాత్మా గాంధీ గారు, బిఆర్ అంబేద్కర్ గారు, ఇంకా స్వతంత్ర సమరయోధులు చెప్పండి, మదర్ తెరిసా గారు, ఇంకా చదువుకున్నారు కదా చాలామంది ఉన్నారు కదా. వీళ్ళు మన దేశానికి మేలు చేసిన వారు. అల్లూరి సీతారామరాజు గారు, ఇలా కొంతమంది దేశానికి మేలు చేసిన వారు ఎప్పటికీ వాళ్ళు జ్ఞాపకం ఉంటారు. ఎన్ని తరాలు మారినా వాళ్ళని చూడకపోయినా వాళ్ళు జ్ఞాపకము ఉంటారు. ఎందుకు? మేలు చేశారు కాబట్టి. అలాగే దేశ ద్రోహులుగా ఉన్నవారు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా అందరి జ్ఞాపకాల్లో ఉంటాడు. చెప్పండి వాళ్ళ పేర్లు. గాంధీ గారిని చంపిన గాడ్సే గారు, బ్రిటిష్ వారు, బిన్ లాడెన్, సద్దాం హుస్సేన్, ప్రభాకరన్ పిళ్ళై, మీసాల గంధపు చెక్కల దొంగ వీరప్పన్. ఏం మన పరిసరాలు ఎవరు లేరా? ఎక్కడో వాళ్ళని చెబుతున్నారు. ఆ లిస్టులో మనం లేవా? ఉన్నావా లేవా? నీకు నువ్వు అనుకోకపోవచ్చు, కానీ పక్కోడు నీ గురించి ఏమనుకుంటున్నాడు తెలుసా? వీరప్పను మించిన దొంగ ఈడు అనుకుంటున్నాడు. అది మనకు తెలీదు. అంటే మనలోనే ఉన్నారా? మన మధ్య ఉంటాం. జ్ఞాపకం, నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి నువ్వు నాకు జ్ఞాపకం ఉన్నావు, గుర్తుపెట్టుకుంటా అంటాడు. అంటే ఏం చేస్తాడు?
సమయం వచ్చినప్పుడు ప్రతీకారం. అలా దేవుడు గుర్తుపెట్టుకుంటే మన పరిస్థితి ఏంటంటే ఇంకా దేనికి పనికిరం. న్యాయపు తీర్పుకు ఎదురు చూస్తూ దహించబోయే అగ్ని కోసం అలా సిద్ధపడి ఉండటమే తప్ప దేవుడిచ్చిన ఆరోగ్యం ఆయుష్కాలం అంతా అలా బతికేసి ఒక్క క్షణం చనిపోగానే పాతాళంలో వేదనకరమైన స్థలానికి వెళ్ళటం. కానీ దేవుడు కనికరించి కరుణించి తన కృప ద్వారా మనల్ని ఏం చేశాడు? క్షమించాడు. ప్రభువా నన్ను క్షమించు అని ఒక్క మాట అడిగితే తన కుమారుడి మీద మన పాపాలన్నీ మోపి, అపరాధాలు మోపి, దోషాలు మోపి ఆయన మన కొరకు సిలువలో మరణింపచేసి మనకి విముక్తి కలిగించి ప్యూర్ చేశాడు, పరిశుద్ధులుగా మార్చాడు. మనం ఎవరినైనా క్షమించినా ఎంతో కొంత లోపల కత్త ఉంటుందండి. బయటికి క్షమించామంటాం కానీ ఆడు చేసిన ద్రోహాన్ని మాత్రం పూర్తిగా మర్చిపోను. శేషం లోపల కత్తి ఉంటుంది, ఎందుకంటే మనుషులం కాబట్టి. అది దేవుని సహాయం అడిగి, ప్రభా ఈ ఒక్కరవ కూడా లేకుండా తీసేయి, నేను ఇక ఏ కోపం వాళ్ళ మీద ఉంచకూడదు అని మనకు అనిపిస్తే అది దేవుడిని అడిగితే ఖచ్చితంగా మనల్ని ప్యూర్ చేస్తాడు. ఇంకెవరి మీద ఏ ద్వేషభావం మనసులో లేకుండా చేస్తాడు. ఈరోజు ఒకరి జ్ఞాపకాల్లో ఒకరు ఉండాలంటే ఒకరికి ఒకరు మేలు చేసుకుంటూ ఉండాలి. అందుకే సమాజంగా కూడేది ఎందుకని చెప్పాడు? హెబ్రీ పత్రిక చూడండి ఒక మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 'కొందరు మానుకొనుచున్నట్టుగా 10వ అధ్యాయము 24వ వచనం, సమాజముగా కూడుట మానక ఒకరికొకడు ఏమి హెచ్చరించాలి? ఒకరికొకడు ఏమి హెచ్చరించాలి? అయ్యా నువ్వు మానేస్తున్నావు, ఇది మంచిది కాదు, దేవుడు అన్నీ రాసుకుంటాడు, దీనివల్ల నువ్వు పరలోకాన్ని కోల్పోతావు. మానేసిన వాళ్ళకి చెప్పాల్సింది ఏమంటే, సంఘంలో ఎవరైనా రాలేదా ఈ వారం అని గుర్తుపెట్టుకొని ఇంటికెళ్ళి ఫోన్లు చేసి పలకరించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంటే వాళ్ళు మనకి జ్ఞాపకం లేరు. వాళ్ళు మనకి జ్ఞాపకం లేకపోవటానికి వాళ్ళ తప్పు ఉంటుంది, మన తప్పు ఉంటుంది కదా. వాళ్ళు ఏం మంచి కార్యం చేయకపోయినా మనం ఏం చేయాలి? మనం మంచోళ్ళం అయితే మనం జ్ఞాపకం పెట్టుకొని ఎందుకు రాలేదు, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, అనారోగ్య సమస్య, ఇంకేదైనా సమస్యల వలన రాలేకపోయావా, లేకపోతే బుద్ధిపూర్వకంగా ఎగ్గొట్టావా కావాలని. సమాజంగా కూడటం మానవద్దు. కొందరు మానుకుంటున్నారు. ఎందుకు మానుకుంటున్నారంటే 1,00,000 కారణాలు ఉంటాయి. ఆ కారణం ఏంటో కనుక్కొని ఎవరు ఈ వారం వచ్చారు, ఎవరు ఈ వారం రాలేదని గుర్తుపెట్టుకొని జ్ఞాపకం పెట్టుకొని ఏమన్నా విచారిస్తామంటే మనం రావటం అంతంత మాత్రం ఆడు వచ్చాడా పోయాడా మనకెందుకు కదా. అంటే మనం ఎవరిని జ్ఞాపకం పెట్టుకోవట్లేదేమో. దేవుడు ఎలా జ్ఞాపకం పెట్టుకుంటాడు? మీరు తీర్పు చొప్పుననే మీకును తీర్చబడును. అంటే మనం ఇతరుల గురించి జ్ఞాపకం పెట్టుకొని మంచి చేయకపోతే మనకి దేవుడు మంచి చేయడు. మీ అపరాధం పరలోక ప్రార్థన నేర్పిస్తూ శిష్యుడికి ఏం చెప్పాడు? 6వ అధ్యాయం ఒకసారి చూడండి, మత్తయి సువార్త. ఇది మళ్ళీ వద్దాం హెబ్రీ పత్రికకి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం, మా రుణములను కాదు, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణాలు ఏది అప్పు డబ్బులే కాదు. రుణం అంటే ఎదుటి వ్యక్తి నీకేమైనా మేలు చేస్తే నువ్వు వాళ్ళకి చేయకపోతే రుణమే కదా. ఎదుటి వ్యక్తి కీడు చేస్తే తిరిగి కీడు చేయకపోతే రుణం కాదు, కీడు చేస్తే నువ్వు రుణం. మేలు చేస్తే తిరిగి మేలు చేయాలి, అది చేయలేదనుకో నువ్వు రుణస్తుడివి. మా రుణములను మీరు క్షమించిన ప్రకారము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను అంటే నువ్వు క్షమిస్తేనే దేవుడు క్షమిస్తాడు. నువ్వు క్షమించకపోతే దేవుడు కూడా కింద మాట అదే, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధాలని
అంటే మనం చేసిందే మన నెత్తి మీదకి వస్తుంది. ఇది మనకు అర్థమైపోతే ఆడు ఏమన్నా చేయని, పట్టించుకోపోని, హింసించని, దూషించని, అవమానపరచని, ఏమన్నా చేయని, ప్రభువా వీళ్ళని క్షమించు, నేను క్షమించులాగున నాకు సహాయాన్ని దయచేయి. క్షమాపణలో అంత గొప్ప త్యాగం ఉంది. ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించాడు ముందు. ఎలా? అపరాధముల చేత, పాపముల చేత మనం ఏమైపోయామంటే దేవుడి దృష్టిలో చచ్చిపోయాం. చచ్చిపోయిన శవాన్ని క్షమించి బతికించటం అంటే ఎంత గొప్ప విషయం. ఎఫెసీ 2:1 చెప్తాడు కదా, మీ అపరాధముల చేతనో పాపముల చేతనో మీరు చచ్చిన వారి ఉండగా ఆయన క్రీస్తులో కూడా మిమ్ముని, అంటే యేసుక్రీస్తులో బతికించాడు, ఆయనతో పాటు చంపేశాడు, ఆయన పునరుద్ధరణ అయ్యాడు, మనల్ని కూడా బతికించాడు. ఏమంటే ఈ క్షమాపణ కానీ ఇతరుల మీద ద్వేషాలు ఇవన్నీ జ్ఞాపకంలో ఉంటే ఎక్కడ ఉంటాయంటే ఆత్మకు హృదయంలో ఉంటాయి. హృదయంలో ఉన్నదాన్ని బట్టి శరీర అవయవాలు పనిచేస్తాయి. మత్తయి సువార్త 12:34-35 చదువుతాం కదా, హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును. అంతేనా? 35 అమ్మ 12:35 చదువు. సజ్జనుడు 34 హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచితననిది, సజ్జనుడు అంటే మంచోడు, తననిది అంటే హృదయంలో ఉన్న ఆస్తి. ఏంటి ఆస్తి? మంచి విషయాలు. సజ్జనుడు అంటే ఎవరు? మంచి వ్యక్తి. మంచి వ్యక్తి ఎవరు? దేవుడిని నమ్మినోడే మంచి వ్యక్తి. లోకంలో మంచి వేరు. మొన్న ఆన్లైన్లో మాట్లాడుతుంటే లోకస్తులు కూడా మంచిగా ఉంటున్నారు కదండి అని అడిగారు ఒక ఆవిడ. తిరుపతి వారి టీంలో మాట్లాడుతున్నప్పుడు, లోకంలో వాళ్ళు కూడా మంచిగా ఉంటున్నారు కదా, అన్యాయాలు చేయకుండా, అక్రమాలు చేయకుండా, అబద్ధాలు చేయకుండా, ఇవన్నీ మరి వాళ్ళు మంచివాళ్ళే కదా అని అడిగితే, ఈ మంచికి ఆ మంచికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఈ మంచి పూర్వపు పాపములన్నీ చెడంతా కడిగించుకొని ఇప్పుడు మంచివాళ్ళు అయిన మంచిది క్రీస్తులో ఉన్నవారు. వాళ్ళ మంచి పూర్వపు తప్పులు, పాపాలు, అపరాధాలన్నీ అలాగే ఉంచుకొని ఏదో ఒక స్టేజ్లో మంచిగా మారారు. కానీ అది పూర్తిగా మంచిగా కనపడదు. ఎందుకంటే వాళ్ళకి దేవుని భయం ఉండదు కాబట్టి నటిస్తారు మంచిగా. మనుషుల ముందు మంచిగా నటిస్తారే తప్ప వాస్తవంగా వాళ్ళ హృదయంలో మంచి ఉండదు. ఎందుకంటే చెడు కొంత ఉంది హృదయంలో. వాళ్ళ హృదయంలో చెడు తీసేసుకోవాలా. ఎందుకు తీసుకోవాలా? ఆ చెడుని తీసివేసి శుద్ధి చేసేవాడిని వాళ్ళు నమ్మలేదు. ఇర్మియా గ్రంథంలో చదువుతాం కదా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. మరి ఆ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం అలాగే ఉందిగా వాళ్ళకి. ప్రభువుని అంగీకరించిన వాళ్ళకి ఏమైంది? ఆ హృదయాన్ని దేవుడికి అప్పగించాం కాబట్టి ఆ హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? శుద్ధి చేశాడు. క్రీస్తు రక్తంతో శుద్ధి చేశాడు కాబట్టి ఆత్మ పరిశుద్ధపరిచాడు. కాబట్టి నమ్మిన వారికి నమ్మని వారికి వాళ్ళు మధ్యలో మారి కాస్త మంచిగా ఉన్నా ఆ మంచి ఎలా ఉండాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళు మంచి ఏమనుకుంటారంటే అన్నదానం చేస్తే మంచి, వస్త్రదానం చేస్తే మంచిది, చదువు లేని వాళ్ళకు చదువు చెప్పిస్తే మంచిది, ఇది అనుకుంటారు వాళ్ళు. కానీ దేవుని మంచి వేరు, వాళ్ళు అనుకున్న మంచి వేరు. కాబట్టి సజ్జనుడు తన ధననిధిలో నుండి, మంచి ధననిధిలో నుంచి, అంటే హృదయంలో చెడేమి లేదిక, మంచి ధననిధి నిలుపుకున్నాడు. అంటే వాక్యాన్ని నిలుపుకున్నాడు. ఆ వాక్యానుసారంగా ఆ నిధిలో నుంచి బయటికి ఏమొస్తుందంటే మంచి విషయాలు వస్తాయి. సద్విషయములను బయటికి తెస్తాడు. సద్విషయాలు ఎలా వస్తాయి బయటికి? సద్విషయాలైనా దుర్విషయాలైనా బయటికి ఎలా వస్తాయి అంటే నోటి ద్వారా వస్తాయి, క్రియల ద్వారా వస్తాయి. మంచి పని చేత్తో చేసావు, నీ హృదయంలో ఈ పని చేయాలని ఉంది కాబట్టి ఆ పని చేయమని హృదయం ప్రేరేపించింది కాబట్టి నీ చేతులతో మంచి పని చేసావు. అదే హృదయంలో మంచి లేదు, చెడే ఉంది, అప్పుడు నీ చేతులు, నీ కళ్ళు, నీ అవయవాలన్నీ ఏ పని చేస్తాయి? చెడు చేస్తాయి. అంటే హృదయంలో నువ్వు ఏది నింపుకుంటే నీ శరీర అవయవాలు అదే పని చేస్తాయి. కాబట్టి సజ్జనుడు తన మంచిదన్నిధిలో నుండి సద్విషయములను వెలుపలికి తెచ్చును, దుర్జనుడు తన చెడ్డదన నిధిలో నుండి
దుర్విషయములను తెచ్చును. మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మనుషులు చెప్పే ప్రతి మాటకి లెక్క చెప్పాలి అంటే దేవుడు వ్రాసుకుంటున్నాడు. అందుకే యవ్వనస్తుల గురించి దేవుడు రాసిన ఒక మాట ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో ఒకసారి చూడగలిగితే 9-10 వచనాలు. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తి. అంటే నీకు ఏమనిపిస్తే చేయి. అయితే అని ఏమంటున్నాడు? వీటన్నిటినీ దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును. అంటే వీటన్నిటిని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే జడ్జిమెంట్లోకి వెళ్ళిపోతావు, అంటే నరకానికి వెళ్ళిపోతావు అన్నారు. నీ ఇష్టానుసారంగా బతుకురా నీ ఇష్టం అన్నారనుకో తల్లిదండ్రులు, ఇంకా పిల్లలు ఏం చేస్తారు? రెచ్చిపోతారు. కానీ నువ్వు చేసిన ప్రతిదానికి శిక్ష అనుభవిస్తావు అన్నావు అనుకో ఏం చేస్తాం? పిల్లలు ఏం చేస్తారు? అప్పుడు భయపడతారు కదా. నువ్వు చేసే ప్రతి తప్పుకి సాయంత్రం వచ్చి నేను దండిస్తాను, నీ ఇష్టానుసారంగా నువ్వు ఏం చేస్తావు చెయ్యి, ఉదయం నుంచి సాయంత్రం వరకు అని తల్లిదండ్రులు పిల్లలకి చెప్పి వెళ్ళారనుకోండి. ఫైనల్గా ఏం చెప్పారు? ప్రతిదానికి నీకు సాయంత్రం పనిష్మెంట్ ఉంటుంది అన్నారనుకోండి. ఏం చేస్తారు పిల్లలు? ఇష్టం వచ్చినట్టు చేస్తారా? చేయరు. అంటే ప్రతిదానికి దేవుడు లెక్కలో అడుగుతాడు, లెక్కలు రాస్తాడు. కాబట్టి దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు లెక్క అడుగుతాడు అన్న విషయం మనకు గుర్తుంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇతరుల జ్ఞాపకాల్లో ఉండే విధంగా మనం బతుకుతాం. మహానుభావుల గురించి మనం చదువుకుంటున్నాం ఈరోజు బైబిల్లో. ఎన్నిసార్లు చదువుకున్నా ఆ మహానుభావుల గురించే మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకు? వాళ్ళు దేవుని జ్ఞాపకాల్లో ఉన్నారు కాబట్టి. దేవుని జ్ఞాపకాల్లో ఉండటం అంటే ఆషామాషి విషయం కాదండి. ఏమంటే ఒక ముఖ్యమంత్రికి మనం గుర్తుండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆయనకు నచ్చే పని చేయాలి, లేకపోతే ఆయన కోసం 4 కోసుకోవాలి, కిరసనాలు పోసుకొని తగలబెట్టుకోవాలి. తర్వాత వచ్చి కుటుంబ సభ్యులకి పరామర్శించి తొలమ పొలం ఇచ్చిపోతాడు, ఇడిపోతాడు కదా. నీ నాలుక పోయింది, నీకు మాట పోయింది, గుర్తుండి ఉపయోగం ఏముంది? ఏదో కుటుంబ సభ్యులను పరామర్శించి కాస్త ఇచ్చిపోతాడు. మరి ముఖ్యమంత్రికే గుర్తుండాలంటే ఏదో చేయాలి. ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకునే విధంగా ఇన్ని లక్షల మంది జనాభాలో ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకునే విధంగా మనం ఏదో చేస్తేనే ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఆయన గుర్తుపెట్టుకోవటం వల్ల మనకు ఉపయోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే గుర్తుపెట్టుకున్న వాళ్ళందరికీ ఆయన మేలు చేయలేడు. కానీ దేవుడు గుర్తుపెట్టుకోవాలంటే చెప్పండి, నువ్వు వేసే ప్రతి అడుగు దేవుడు రాసుకుంటున్నాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు రాసుకుంటున్నాడు, నువ్వు చూసే ప్రతి చూపు దేవుడు రాసుకుంటున్నాడు, నీ జీవితం అంతా రాసుకున్నాడు దేవుడు. అలాంటప్పుడు దేవుడు గుర్తుపెట్టుకొని పరలోకం ఇచ్చే విధంగా నీ బతుకుందా? అంటే దేవుడి జ్ఞాపకాల్లో ఉండే విధంగా మనం బతికామా? అది మనం ఆలోచించాల్సిన విషయం. దేవుడు బ్రతకమన్న విధానంలో బ్రతికితే గుర్తుపెట్టుకుంటాడు. దేవుడు బ్రతకమన్న విధానంలో కొంచెం బ్రతికి మిగతాదంతా మన ఇష్టానుసారంగా బతికామనుకో గుర్తుపెట్టుకుంటాడా? గుర్తుపెట్టుకోడు. దేవుడి జ్ఞాపకాల్లో ఉండాలంటే ఊరంతా ఒకటైపోయినా సరే, నీ బంధువులంతా ఒకటైపోయినా సరే, నువ్వు అక్కడివి దేవుడు గుర్తుపెట్టుకునే విధంగా బతికితేనే గుర్తుపెట్టుకుంటాడు దేవుడు. ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టిది ఒక దారి, అది లోకం సామెత అవ్వచ్చు. కానీ ఊరందరిది ఒక దారి, దేవుని బిడ్డలది ఒక దారి. ఇది లోక సంబంధమైన సామెతగా దేవుని పద్ధతి. అందుకే మీరు లోకము నుండి వేరు. ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి వేరు చేశాడు, అంటే పరిశుద్ధులుగా తీర్చాడంట. వేరవటం అంటేనే పరిశుద్ధులు. ఇంకా లోకము, లోకాశలు, బానిసత్వం ఇవేమి ఉండవు. ఇశ్రాయేలు కంటే ముందు నోవాహు గారిని మాత్రమే జ్ఞాపకం చేసుకున్నాడు.
నోవాహు గారిని మాత్రమే జ్ఞాపకం చేసుకోవటానికి కారణం ఏంటి? చూడండి 6వ అధ్యాయం ఆదికాండం ఎన్నోసార్లు విన్నాయే. 5వ వచనం నుండి చూద్దాం. నరుల చెడుతనము అంటే ఆ తరములో ఉన్నవారు అందరి ప్రవర్తన ఎలా ఉంది? భూమి మీద టాపులో ఉంది. గొప్పదంటే టాప్లో ఉంది. అంటే చెడుతనంలో గొప్పోళ్ళు, మంచిలో కాదు, చెడ్డవాళ్ళలో గొప్పోళ్ళు. నా అంత రౌడీ వాడు లేడంటే ఆడు టాప్ అన్నమాట. భూమి మీద నరుల చెడుతనము అంతయు గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను నరులను సృజించినందుకు నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను అని. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడయ్యను. అంటే ఇంకెవరు లేరా? నోవాహు గారు ఒక్కడైనా, ఇంకెవరన్నా ఉన్నారా? చెప్పండి. మంత్రులు ఏమంటే పాదయాత్ర చేసినట్ట? మరి దేవునితో నడవటం అంటే దేవుడు చెప్పినట్టుగా నడవటం. ఇప్పుడు ఎవరు గుండెల మీద వాళ్ళు చేసుకొని, ఎవరి హృదయం మీద వాళ్ళు చేసుకొని చెప్పండి. నేను దేవుడితోనే నడుస్తున్నాను, దేవుడితో కొంచెం నడిచి మిగతాదంతా లోకంతో నడుస్తున్నానా? చెప్పాలి. ఎక్కువ సమయం దేవుడితో నడుస్తున్నావా? కొంచెం సమయం దేవుడితో నడిచి మిగతా సమయం అంతా లోకంతో నడుస్తున్నాం. లోకంతో నడవటం వల్ల ఈ నడక ఒకరోజు ఆగిపోద్ది. అటు నుంచి అటు ఒక్క క్షణంలో పాతాళానికి దిగిపోతాం. దేవునితో నడవటం వల్ల దేవుడు అతన్ని, హనోకు దేవునితో నడిచెను కాగా దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. అంటే దేవునితో నడిచితే దేవుడే తీసుకెళ్ళిపోతాడు. అంటే దేవుని జ్ఞాపకాలలో నోవాహు గారు ఉండటం వెనుక కారణం ఏంటి? దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. అన్ని వేల మందో లక్షల మంది ఉన్నారు ఆ తరంలో, మనకు తెలియదు. కానీ అంతమందిలో ఎవరు దేవునితో నడిచిన వారు లేరా? దేవుని మాట ప్రకారంగా బతికిన వారు లేరా? ఏమనండి, నోవాహు గారు అంతకుముందు దేవునితో నడిచాడో లేదో మనకు తెలియదు, కానీ నడిచాడని దేవుడు చెప్పాడు. ప్లస్ చెప్పిన దగ్గర నుంచి నడిచాడో లేదో మనకు అర్థమైపోయింది. ఎందుకు? ఏమన్నాడు? ఈ తరం వారిలో నీ ఒక్కడివే నా ఎదుట నిందారహితుడు అయి ఉన్నావు. 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే అంటే ఇంకెవరు లేరు. ఫ్యామిలీ కూడా లేదా? ఫ్యామిలీ కూడా లేదండి. భార్య లేదు, కుమారులు లేరు, కోడళ్ళు లేరు. నీవే అంటే ఆ తరములో నోవాహు గారు ఒక్కరే దేవునికి జ్ఞాపకం ఉన్నాడు. మిగతా వాళ్ళు లేరా అంటే లేరు. ఏం చేస్తున్నారు మిగతా వాళ్ళు? మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే లోకంలో పడి బతుకుతున్నారు, హ్యాపీ ఎంజాయ్. లోకంలో ఏం చేస్తున్నారు? 24వ అధ్యాయము 37 నుంచి. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడు రాకడయు అలాగే ఉండును. సౌండ్ తగ్గించలేదు. నోవాహు గారి దినాలు ఎలా ఉన్నాయంటే మనుష్య కుమారుడు వచ్చే దినాలు కూడా అలాగే ఉంటాయంట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన దినాలు కూడా అలాగే ఉన్నాయి. అప్పుడు ఎలా ఉందంట? జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచూ ఉండి ఎప్పటి వరకు అంట? జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు. అంటే నోవాహు గారి కాలంలో ప్రజలందరూ ఎలా ఉన్నారు? పుట్టింది తినటం, తాగటం, ఆనందించటం, పెళ్లి చేసుకోవటం, పెళ్ళికిచ్చుకోవటం. ఇంతకంటే ఏం లేదు. శుభకార్యాలు, తిండిలో శుభకార్యం, తాగటంలో శుభకార్యం, ఇవే.
ఈరోజు మన బతుకు కూడా ఎందుకు బతుకుతున్నాం అంటే చదువు కోసం, ఉద్యోగం కోసం, పెళ్లి చేసుకోవటం, దర్జాగా బతకటం కోసం. ఈ బతుకు కోసమే బతుకుతున్నాం. ఆ బతుకొద్దా అంటే అందరు బతికేది అదే కదా. నీ బతుకు ఆ బతుక్కి తేడా ఏముంది? భక్తుడి బ్రతుక్కి భక్తిహీనుల బ్రతుక్కి తేడా ఏమన్నా కనపడిందంటే వాళ్ళు తిండి కోసం, సంపాదన కోసం యహర్నిశలు ఆలోచిస్తూ ప్రయాసపడుతూ ఏదన్నా లాస్ వస్తే దిగులు పడి తిండి కూడా మానేసి శరీరం వీక్ అయ్యే విధంగా బాధపడిపోతారు. ఎందుకంటే అదే మన బతుకు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి, లోకస్తులకి అది. మరి క్రైస్తవుల పరిస్థితి కూడా అంతేనా అంటే అలాగే ఉంది. దేవుని జ్ఞాపకాల్లో ఉండాలంటే ఏం చేయాలంటే లోకానికి వేరుగా ఆలోచించి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని అడుగుజాడల్లో నడవాలి. అలా నడిచినప్పుడే దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. అన్ని వేల మందో లక్షల మందిలో ఒక్కడిని గుర్తుపెట్టుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఒక్కడిని గుర్తుపెట్టుకోవటం ఈజీయే, కానీ ఆ ఒక్కడు అంతమందిలో ఎందుకు సపరేట్గా బతికాడంటే దేవుని ఎల్ల భయభక్తులు కలిగి నీతిమంతుడు అంటే దేవుడిని నమ్మటమే నీతి. అబ్రహాము గారు దేవుడిని నమ్మాను, అది అతనికి నమ్మితే ఏం చేయాలి? నమ్మాం, ఈజీ. ఆ మాట చెప్పడం చాలా ఈజీ. నమ్మితే ఏం చేయాలి చెప్పండి? భార్య భర్తను నమ్మింది, నిన్ను నమ్మి నీ ఇంటికి పంపిస్తారు ఒక ఆడపిల్లని కదా. ఆ నమ్మిన భార్యని భర్త ఏం చేయాలి? అమ్మేయాలి. అంతేనా? పుట్టింటోళ్ళని వదిలిపెట్టి అత్తారింటికి వచ్చిన ఆడపిల్ల నమ్మి వచ్చింది, అప్పటిదాకా అక్కడ పెరిగిన పిల్ల వచ్చిందంటే వీళ్ళు ఏం చేయాలి? నమ్మకాన్ని వమ్ము చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఇప్పుడు దేవుణ్ణి మనం నమ్మామంటే మనం ఏం చేయాలి? ఆయన చెప్పినట్టుగా. అందుకే నోవాహు గారు దేవునితో కూడా నడిచినవాడు. అంటే నమ్మాడు అంటే అర్థం ఏంటంటే నడిచాడు అని అర్థం. నడిచిన వ్యక్తిని దేవుడు అస్సలు మర్చిపోడు, చక్కగా గ్రంథంలో రాసుకుంటాడు. ఎప్పుడు వాళ్ళు మొరపెట్టినా లేదా వాళ్ళు మొరపెట్టకపోయినా వాళ్ళు ప్రమాదంలో ఉంటే జ్ఞాపకం చేసుకుంటాడు. చెప్పాడు, ఇదిగో సమస్త శరీరం మూలంగా నా హృదయం నొచ్చుకుంది, నేను బాగా బాధపడిపోయాను, మొత్తాన్ని జంతువులు, పక్షులు, జీవరాశితో పాటు నాశనం చేస్తాను, నీ ఒక్కడివే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నీ కొరకు, నిన్ను బట్టి నీ ఇంటి వారి కొరకు వాడను సిద్ధం చేసుకోమన్నాడు. వాడను సిద్ధం చేసే పనిలో కుటుంబమైనా ఇంకా బయట వాళ్ళు ఏమన్నా సహాయపడి ఉంటారా? బయట వాళ్ళు వస్తారా? వాడగడదాం రండి అంటే పిచ్చోళ్ళలాగా ఉండాలి. నీకు బట్టిన పిచ్చి మాకెందుకు ఎక్కిస్తావయ్యా? అసలు పైనుంచి వర్షం పట్టడం ఏంటి, భూమిలో నుంచి నీరు రావటం ఏంటి, ఆ పర్వతాలు సైతం మునిగిపోయేంత నీళ్లు భూమి మీద నిలబట్టడం ఏంటి? ఈ టైంలో దేవుడు చెప్పాడంట ఈయన వాడ కడతాడంట. ఎక్కడ? సముద్రం దగ్గర కాదు మళ్ళీ కట్టేది. ఎక్కడ? మనుషులున్న ప్రాంతంలో వాడ కట్టడం ఏంటి? నీకు ఎర్రి ఉంటే నీ ఎర్రి నీ దగ్గరే ఉంచుకో అని ఎగతాళి చేశారు జనం. అలాంటి పరిస్థితిలో ఒక పక్క ఎగతాళి చేస్తున్నా, విమర్శిస్తున్నా, నిందలు వేస్తున్నా కుటుంబముతో కలిసి ఓడ నిర్మాణం చేశాడు. సుమారు 80 సంవత్సరాల మధ్యకాలం సుమారు మొదలుపెట్టినప్పటి నుంచి 100 కూడా అవ్వలేదు. అన్ని సంవత్సరాలు ఎన్ని విమర్శలు వచ్చి ఉంటాయి చెప్పండి. నోవాహు గారు ఓడ నిర్మాణంలో చాలా విమర్శలు వస్తాయి. ఎందుకంటే అందరి పరిస్థితి ఎలా ఉంది? మరి కుటుంబం ఎలా పోషించబడిందో, ఎలా బతికారో, అందరూ పనికెళ్ళి సంపాదించుకొని హ్యాపీగా గడపాలి కదా. పొలాలు సేద్యం చేసి సంపాదించుకొని బతకాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లలు కనాలి, తినాలి, తాగాలి, ఆనందించాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఓడ నిర్మాణమే ధ్యేయం. దేవుడు చెప్పాడు నేను ఓడ నిర్మాణం చేయాలి. కుటుంబ సపరివార సమేతంగా ఓడ నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఈ కుటుంబాన్ని చూసి మిగతా కుటుంబాలు ఎలా ఫీల్ అయి ఉంటాయి చెప్పండి? ఎగతాళి చేస్తారా? నిందలు వేస్తారా? అసలు వీళ్ళకి దేవుడు పిచ్చి పట్టిందండి. పని లేదు, పాట లేదు, కత్తి ఓపికండగానే సంపాదించుకోవటాన్ని వదిలిపెట్టి పొలోమని ఎక్కడ ప్రార్థన అంటే అడగబరిగెత్తారే. దేవుడు పనికి వెళ్ళకపోతే పోషిస్తాడా? ఇలాంటి అనగా నిజమే కదా, పనికి వెళ్ళకపోతే ఎలా బతుకుతాం అనిపించింది. విశ్వాసం అంటేనే దేవుడు ఉన్నాడు, దేవుడు బతికిస్తాడు, దేవుడు పోషిస్తాడని నమ్మటమే విశ్వాసం. వాళ్ళ డైలాగ్ అన్నప్పుడు మనకు కూడా ఏమనిపించింది అంటే అవును బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, అవసరమైతే పాస్టర్ గారికి పరిచర్య కోసం డబ్బులు పంపిస్తాను నేను వెళ్ళి
నేను మాత్రం ఉద్యోగం చేసి నరకానికి పోవాలి అనిపించింది. చాలామంది నాకు చెప్పారు, ఉద్యోగం చేస్తే మంచిగా డబ్బులు వస్తాయి, మీ పరిచర్యకు ఉపయోగపడతామండి అంటే, నాకు నువ్వు ఉపయోగపడొద్దు, నువ్వేరా, నీ డబ్బులు నాకు వద్దని చెప్పారు. వ్యక్తి కావాలనుకుంటున్నాడు కదా దేవుడు, వాళ్ళ సంపాదన కావాలని దేవుడు అనుకోవాలి. నీ శరీరముతో నువ్వు పని చేయాలి, కానీ నువ్వు సంపాదించి నీ శరీరాన్ని కష్టపెట్టి నువ్వు పాపంలో మునిగిపోయి నువ్వు సంపాదించే సంపాదనతో ఏం పరిచర్య చేస్తావు? దేవుడు సందాలు అడగలేదు. నువ్వే సజీవయాగంగా నీ శరీరాన్ని సమర్పించుకోమన్నాడు. నోవాహు గారు సమర్పించుకున్నాడు సజీవయాగంగా శరీరాన్ని. సొంత పనులు పక్కన పెట్టేసి సుమారుగా 70-80 సంవత్సరాలు ఓడ నిర్మాణమే ధ్యేయంగా పనిచేశాడు. అందుకే దేవుడి జ్ఞాపకాల్లో ఉన్నాడు. నీవక్కడివే నా ఎదుట, అంటే ఈ ఓడ నిర్మాణానికి ముందు కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడనమాట నోవాహు గారు. ఏం బతికాడో ఎలా బతికాడో మనకు రాయించలేదు, కానీ దేవుడు ఆ మాట చెప్పిన దగ్గర నుంచి ఓడ నిర్మాణ పనిలోనే ఆయన నిమగ్నం అయిపోయాడు. ఆ నిర్మాణ పనులు తప్ప వేరే పని, ఫ్యామిలీ మొత్తం అదే పనిలో ఉన్నారు. మొత్తానికి జలప్రళయం వచ్చే వరకు అదే పనిలో ఉన్నారు. వెళ్ళండి వాళ్ళలోకి అన్నాడు. రావాల్సిన జంతువులు, పక్షులు, పురుగులని జతలు జతలుగా దేవుడే పంపించాడు వాళ్ళలోకి. జలప్రళయం పంపించాడు. జలప్రళయం వచ్చేసింది. అందరూ మునిగిపోయారు, చచ్చిపోయారు. ఈ కుటుంబాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకొని 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. చాలమ్మా. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? నోవాహును, అతనితో పాటు ఓడలో ఉన్న జంతువులను, సమస్త పశువులను, పాకు పురుగులను జ్ఞాపకము చేసుకొనెను. చచ్చిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోలేదా? వాళ్ళ జ్ఞాపకార్థ కొడుకులు పెట్టలేదా కదా? చచ్చిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళ వల్ల మనస్తాపానికి గురైపోయాడు. దేవుడే హృదయంలో నొచ్చుకునే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ఇప్పుడు దేవుడు గుర్తుపెట్టుకొని నిన్ను కాపాడాలి అంటే నువ్వేం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? ఇతరులు నీకేం చేయాలని కోరుకుంటావు, నువ్వు కూడా వారికి అలాగే చెయ్యి. సహజంగా ఇతరులు నాకు కీడు చేయాలని ఎవరం కోరుకోం. ఇతరులు నాకు నష్టం తేవాలని ఎవరు కోరుకోం. ఇతరులు నన్ను తన్నాలి, కొట్టాలని ఎవరు కోరుకోం. ఇతరులు తిట్టాలని కూడా కోరుకోం. మరి ఏం చేయాలని కోరుకుంటాం? వాళ్ళు మేలు చేయాలి, అవసరమైతే నాకు ఆపదలో ఆదుకోవాలి, నా మంచి చెడులు విచారించాలి. ఇవన్నీ సహజంగా మన గురించి అవతల వాళ్ళు పాజిటివ్గా స్పందించాలని సహజంగా అందరూ కోరుకుంటాం. ఇప్పుడు మనం కూడా ఏం కోరుకోవాలి? ఎదుటివారి గురించి అదే కోరుకోవాలి, అది చెయ్యాలి. చేయకుండా ఎదుటివారే నాకు చేయాలి అనుకోవటం అది వాక్యానుసారమైన పద్ధతి కాదు. వాళ్ళు చేస్తారో చేయరో అనవసరం. నోవాహు గారు మాత్రం దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశారు. కాబట్టి నోవాహుని ఓడలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కిందకి రప్పించాడు. 9వ అధ్యాయం కూడా చూడండి, 15-16 వచనాలు. తర్వాత దేవుడు బాధపడిపోయి ఒక ఆకాశంలో ధనస్సు నుంచి నోవాహు గారితో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనకి ఎందుకు చేశాడు అనేది అక్కడ ప్రస్తావిస్తూ 14 నుంచి చదువును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో ఉండును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాకుల మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఒక్కసారి కోపం వచ్చింది, జలప్రళయం అందరినీ చంపేసి, ఇక జలప్రళయంతో అందరినీ చంపను, కొందరిని చంపుతాను. జలప్రవాహంలో ఆ కాలంలో ఆ తరంలో ఉన్నవారు అందరూ చనిపోయారు. ఇప్పుడు అలా పరిస్థితి ప్రపంచం అంతా ఎప్పుడూ జరగదు. ఒక ప్రాంతం జలప్రళయంలో నాశనం అవ్వచ్చు, ఒక ప్రాంతం సునామీలో మునిగిపోవచ్చు, కానీ భూమి మీద ఉన్న వారందరూ ఏకకాలములో నాశనము కారు. మరి ఇప్పుడు ఉన్న ఈ భూమి ఎలా నాశనం అయింది అంటే
అగ్ని కొరకు నిలువ చేయబడి అదే వాక్యం వల్ల భద్రము చేయబడిందని పేతురు గారి పత్రికలో చెప్పాడు. అప్పుడున్న భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు దేనివల్ల నాశనమైనవి? జలప్రలయం వల్ల నాశనమైనవి. ఎందుకు నాశనమైనవి అంటే దేవుని జ్ఞాపకాల్లో వాళ్ళు లేరు. ఒకవేళ ఉన్న వ్యతిరేకమైన జ్ఞాపకాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మొత్తాన్ని తుడిచేశాడు, క్లీన్ అవుట్. కానీ నోవాహు గారు మాత్రమే జ్ఞాపకం ఉన్నారు. నోవాహు గారిని బట్టి ఆయన కుటుంబాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ కాలంలో ఒక పక్క ఈ ఓడ నిర్మాణం చేయటం ఒక ఎత్తు అయితే సువార్త ప్రకటించటం మరొక ఎత్తు. వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు, ఏం పిచ్చెక్కిందా నీకు? ఏంటి వాడైంది నిర్మాణం ఏంటి? అంత కష్టపడుతున్నావు, చెట్లు నరుకుతున్నావు, ఆ చెట్లు కోస్తున్నావు, చెక్కలు చేస్తున్నావు, చెక్కలతో వాడంటున్నావు, ఇది ఆడో సముద్రాల్లో తిరిగేది, ఇక్కడ ఆరిన నేల మీద ఎందుకు చేసావు? ఎందుకు చేస్తున్నావు? నువ్వు చేసింది కాక నీ ఫ్యామిలీ మొత్తం నీ పనిలో నిమగ్నం చేసావు, ఇంకా ఏం మీకు ఇక వేరే పని పాట లేదా అని ఎగతాళి చేసినప్పుడు చేస్తూ ఉంటే ఆ వచ్చిన వాళ్ళు ఎగతాళి చేస్తున్నా అవన్నీ సహిస్తూ ఏం చేస్తున్నాడంట? పేతురు పత్రికలో చెప్తాడు కదా, పూర్వము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచుచుండగా, మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచుచుండగా అంటే నిర్మాణం జరుగుతూ ఉండగా అవిధేయులైన వారి యొద్దకు, అంటే అవిధేయులంటే దేవుడికి విధేయత లేని వారు, లోకానుసారంగా తినుచు తాగుచు పెళ్లి చేసుకొనుచు పెండికించుచు బ్రతుకుతుండిన వారు. అంటే వాళ్ళు ఎక్కడున్నారంటే చెరలో ఉన్నారు, అంటే జైల్లో ఉన్నారు. జైలు అనగానే ఈ విశాలమైన ప్రకృతిలో బంధించబడిన వారుగా మేము ఇందుకోసమే పుట్టాము అన్నట్టుగా బతుకుతున్నారు. చెడు చేయటానికే పుట్టాం, తినటానికే పుట్టాం, తాగటానికే పుట్టాం, పెళ్లి చేసుకోవటానికే పుట్టాం అన్నట్టుగా బతుకుతున్నారు. చెరలో ఉన్నవారు వారి ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ఎలా ప్రకటించాడంటే నోవాహు గారి ద్వారా ప్రకటించాడు. అంటే నోవాహు గారికి 2 పనులు ఉన్నాయి. ఒకటి ఓడ నిర్మాణం చేయటం, 2 అవిధేయులైన వారికి వాక్యాన్ని ప్రకటించడం. ఈ 2 పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏం ఆటంకాలు రాలేదా? వస్తాయా రావా? భయంకరమైన ఆటంకాలు వస్తాయి. ఎందుకు? సంవత్సరమా, 2 ఏళ్ళ, 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, సుమారుగా 80 సంవత్సరాలు పైనే. అన్ని సంవత్సరాలు చేస్తుంటే ఎంతమంది ఆయన్ని శోధించుంటారు, ఎంతమందిని అవమానపరిచి ఉంటారు, ఎంతమంది ఆయన్ని చీత్కరించుకొని ఉంటారు. ఎందుకంటే ఊరందరి పరిస్థితి ఒక రకంగా ఉంటే ఈ ఫ్యామిలీ పరిస్థితే మరొక రకంగా ఉంటే ఎలా ఉంటారండి? మనన్న కూడా అంటారు కదా, ఇళ్ళ దగ్గర పని పాట మానేసి ప్రార్థనలని తిరుగుతారు, ఎగతాళి చేస్తారు. కానీ ఆ ఎగతాళిని కూడా సహించి మనం ఏం చేయాలి? దేవుడు గుర్తుపెట్టుకునే విధంగా పని చేయాలి. ఇప్పుడు మనకి ఏ వాడ ఉంది? ఆ రోజు నోవాహు గారు వాడ చేసుకున్నాడు కుటుంబం కోసం. ఇప్పుడు మనమే ఒక వాడ ఉంది మనకి. ఏ వాడ? రక్షణ అనే వాడ. ప్రభువారు దాన్ని మనకిచ్చారు. ఆయన శరీరం అనే వాడ ద్వారా మనం రక్షించబడ్డాం. ఇప్పుడు ఆ వాడలోనికి అందరినీ ఎక్కించాలి. అప్పుడున్న వారికి ఎక్కించడానికి నోవాహు గారు ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఎవ్వరూ ఒక్కళ్ళు కూడా ఎక్కిన దాఖలాలు లేవు. ఎవరు ఎక్కలేదు. ఒకవేళ మునిగే టైంలో ఎక్కడొచ్చి నోవాహు మామ, నోవాహు తాత కాస్త ప్లీజ్ ఎక్కించుకో అంటారేమోనని నోవాహు గారి హృదయం ఎక్కడ కరిగిద్దోనని దేవుడే మూసేశాడు తలుపులు. తెలుసా అది? దేవుడే ఓడ తలుపులు మూసేశాడు. ఎందుకంటే దేవుడి కంటే ఒక్కోసారి మనం ఎక్కువ కనికరం చూపిస్తాం, ఏదో దేవుడి కంటే మించిన మహానుభావులను మనం అనిపించుకోవటానికి. చచ్చేటప్పుడు ఎవడైనా ఏమంటాడు? హాస్పిటల్లో ఉండి డాక్టర్ హ్యాండ్సప్ అని ఇంకా వారం రోజుల్లో ఫినిష్ అన్నప్పుడు వాక్యం చెప్పగానే నేను బతికి బయటకు వస్తే బాప్తీసం తీసుకుంటానంటారు. ఆడు వచ్చేది లేదు, తీసుకునేది లేదు. పోనీ బతికి బయటకు వచ్చాడు అనుకో, తీసుకుంటాడా? వాయిదాలు ఎత్తా, ఇంకా టైం ఉందండి, నేను పూర్తిగా మారాలి అని వాయిదాలు ఎత్తా ఉంటాడు. చచ్చే సమయంలో ఎవరికైనా మారు మనసు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ టైంలో వచ్చిన ప్రయోజనం లేదు.
అందుకే నోవాహు గారు ఎక్కడ తలుపు తీస్తాడో అనే మన బంధుత్వాలు ఉంటాయి కదా, పిల్లల్ని కోడల్ని అక్కడ వాళ్ళనే చేసుకున్నాడు. నోవాహు గారు 3 కుమారులకి కోడలు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ ప్రాంతం నుంచే వచ్చారు. మరి వాళ్ళకి బంధుత్వం ఉంటుంది కదా, వియంకుడు బంధుత్వమో, పెదనాన్న బంధుత్వమో, మామగారు బంధుత్వం ఏదో ఉంటుంది. కాబట్టి ఆ బంధుత్వాన్ని బట్టి ఎక్కడ కరిగిపోయి తెస్తాడని నోరు దేవుడే మూసేశాడు. ఎందుకంటే దేవుని జ్ఞాపకాల్లో లేనివారు ఓడలోకి ఎక్కే అర్హత లేదు వాళ్ళకి. కాబట్టి బతికినంతకాలం మనం దేవుని జ్ఞాపకాల్లోనే ఉండేటట్టుగా మనం ప్రయత్నాలు చేయాలి. మనుషుల జ్ఞాపకాల్లో ఉంటే ఈరోజు ఆ భలే చేశాడు నాకు అని పొగుడుతారు. రేపు ఏదన్నా చిన్నది చేయలేదనుకో, కీడేం చేయక్కర్లను. నువ్వు 10 మేళ్ళు చేసావు, 20 మేళ్ళు చేసావు, ఆ తర్వాత ఆపేసావు, చేయలా, ఇంకా మేలు చేయలేదు, కీడు కూడా చేయలే. అప్పుడు ఏమనిపించింది వాళ్ళకి? చేశాడండి, ఏదో 4 రోజులు అట చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడా ఏంటి, మానేశాడు అంటే చెడు చేస్తున్నాడు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి చెప్పేస్తారు. ఇది మనుషుల లక్షణం. మనుషులు అక్రమ విషయంలో కేవలం నరమాతులై ఉన్నారు. కాబట్టి నీ మేలు చేస్తే సంకలు కొట్టుకుంటారు, మేలు చేసినా కీడు చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు సమాజం. కానీ దేవుడు నువ్వు చేసే ప్రతి మేలు, దేవుడి పక్షంగా నువ్వు చేసే ప్రతి కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకుంటాడు. అందుకే సమాజముగా కూడట మానక కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు ఏం చేయాలి? కూడి, మళ్ళీ తీయండి 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక. సమాజముగా కూడట మానక కొందరు మానుకొనుచున్నట్టుగా ఒకరికొకడు కూడినప్పుడు ఏం చేయాలి? హెచ్చరించుకోవాలి. ప్రభువు రాకడ సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా ఎలాగో ఒకరికొకరు హెచ్చరించుకోవటం చేస్తే ఏమంటారు? నువ్వేంది మాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసులే అంటారు కదా. ఇలా మానేయటం మంచిది కాదు అన్నావు అనుకో, ఏమంటారు చెప్పండి? చెప్పాలి, ఏమంటారు? మాకు తెలీదా ఏంది, నువ్వు చెప్పొచ్చావా, నువ్వు చూసుకో నీ సంగతి అంటారు. అంటే తెలిసి కూడా తప్పు చేస్తున్నావు అంటే ఇంకెంత పాపం అది. నీకు తెలుసు అని నీ నోటితోనే చెప్పావు, తెలిసి కూడా మానేసావంటే ఏమనాలి? ఇంకా కండకావరం అన్నది కదా, కొవ్వెక్కింది అన్నది. నిజం. దేవుడి విషయంలో ఇంత డేర్ ఎలా వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాడు ఇస్తాడు ధైర్యాన్ని, నూరిపోతాడు. ఏం కాదు, నీకు ఏం పర్వాలేదు. దేవుడు చాలా ప్రేమమయుడు, కరుణమయుడు, దయామయుడు. చూసి చూడనట్టుగా పోతాడు. చూసి చూడనట్టుగా పోయే కాలం ఏది? పాత నిబంధన కాలం, అజ్ఞాన కాలం అన్నాడు దాన్ని. ఇది సొలొమోను కంటే జ్ఞానమైన యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిన తర్వాత ఉన్న కాలం, సంపూర్ణ స్థితిలోనికి మనల్ని నడిపించిన కాలం. ఈ కాలంలో ఉన్నవారికి చూసి చూడనట్టుగా దేవుడు పోడు. ప్రతిదీ కాటా పెట్టి మరీ లెక్కలేస్తాడు. ఆయన కాటాలో ఏమాత్రం హెచ్చు తగులు ఉండవు, ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి దేవుని జ్ఞాపకాల్లో ఉండాలనే ఆలోచనతోనే మనం ఉండాలి. పాస్టర్ గారు ఏమన్నా అంటారేమో, అందరూ ఏమన్నా అనుకుంటే ఇవన్నీ పక్కన పెట్టేయండి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు రాసుకుంటాడు. దేవుడు తీర్పు తీరిస్తే నా గతి అధోగతే. వీళ్ళెవ్వరూ నన్ను కాపాడలేరు. భూమి మీద ఉన్న నీ సంపద, నీ ఆస్తి, నీ చదువు, నీ ఐశ్వర్యం, నీ బంధు స్నేహితులు ఎవ్వరూ నిన్ను కాపాడలేరండి. ఉదయం కూడా చెప్పాను ఎగ్జాంపుల్. చావు ఎలా వచ్చిందో తెలియట్లే మనిషికి. రాజమండ్రి ప్రాంతంలో నివసిస్తున్నారు, తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి ప్రాంతంలో నివసించే వాళ్ళు ఉద్యోగరీత్యా దుబాయ్ వెళ్ళిపోయారు. ఆ ప్రాంతం పేరు ఏదో ఉంది. అక్కడ నివసిస్తూ ఆయన ఒక జాబ్ చేస్తున్నాడు, ఆమెమో టీచర్గా చేస్తుంది. భార్యాభర్త, 49 భర్తకి, 43 44 భార్యకి. ఒక్కగానొక్క కొడుకు సీనియర్ ఇంటర్ చదువుతున్నాడు. వాడికి ఫోన్ అలవాటు అయింది, ఫోన్లో గేమ్స్ అలవాటు అయిపోయింది, దానికి అడిక్ట్ అయిపోయాడు. మీ పిల్లలకు ఫోన్లు ఇచ్చి మన జోలికి రాదులే, వాళ్ళు బతుకేదో వాళ్ళు ఆడుకుంటారులే అని వదిలేశారా, మీకే ప్రమాదం. ఆడొద్దురా అని వీడు ఉదయం ఉద్యోగానికి వెళ్తే సాయంత్రానికి ఇంటికి వస్తారు. వీడు కాలేజీకి వెళ్తున్నాడో ఎగ్గొడుతున్నాడో మొత్తానికి తెలియదు, కానీ గేమ్స్ మాత్రం బాగా అడిక్ట్ అయిపోయాడు. ఆపు అంటే ఆపట్లే. గట్టిగా చెప్పారంట, కోపం వచ్చింది, గేమ్స్ ఆపమంటున్నారు వీళ్ళని, వాళ్ళని ఆపేశాడు. కత్తి తీసుకొని పొడిచేశాడంట ఇద్దరిని, తల్లిని తండ్రిని, కన్న కొడుకు పొడిచేశాడు.
వాళ్ళు కన్నప్పుడు కానీ, వాడిని పెంచినప్పుడు కానీ, వాడిని చదివించినప్పుడు కానీ, వీడు మమ్మల్ని ఒకరోజు పొడిచి చంపుతాడని తెలుసా? పక్కలో పావును పెట్టుకొని పెంచుతున్నాం, పాలు పోసి పెంచుతున్నాం అలాగ తెలుసా? తెలీదు. అంటే కన్న కొడుకే కాటేశాడు. నువ్వు అల్లారు ముద్దుగా పెంచారు, గారాబం ఒక్కడే కొడుకు కదా, మరి అక్కడ పని చేయటం అంటే బాగా డబ్బులు వస్తాయి కాబట్టి ఎంత గారాబంగా పెంచి వాడు అడిగింది కాదనకుండా ఇచ్చారో చూడండి. దానివల్ల పరిణామం ఏమైంది? కన్న కొడుకు చేతుల్లోనే ప్రవాస భారతీయులందరూ అక్కడుండి ఆ ప్రాంతంలో అయ్యో కన్న కొడుకు చేతుల్లోనే ఇలా చనిపోయారని మాట్లాడుకుంటున్నారంట. అంటే చావు ఎప్పుడు వచ్చిందో తెలియదు. వచ్చేలోపు దేవుని జ్ఞాపకాల్లో ఉండే విధంగా మనం బతకాలండి. మనుషుల జ్ఞాపకాల్లో ఉంటే ఎంతకాలం అండి? ఈరోజు బాగున్నామంటారు, రేపు బాగలేదంటారు. పెట్టినాడు పెళ్ళికూడు, పెట్టన్నాడు చావుకూడు. అలానే మనుషులకి చేయొద్దంటే, దేవుడికి చేయటం అంటేనే మనుషులకి చేయటం, దేవుడిని ప్రేమించటం అంటేనే మనుషులకు చేయటం. ఇందాక చెప్పుకున్నాగా, ఎదుటివారు నీకేం చేయాలని నువ్వు అనుకుంటావో నువ్వు అదే వారికి చెయ్యి. ఎదుటివాడు నిన్ను తిట్టాలని కోరుకోగా నువ్వు తిట్టబాకు. ఎదుటివాడు నీకు అపాయం చేయాలని కోరుకోగా నువ్వు అపాయం చేయబాకు. ఎదుటివాడు నీకు మేలు చేయాలని అందరం కోరుకుంటాం కాబట్టి మనం కూడా ఎదుటివారికి మేలే చేయాలి. ఇది దేవుడు గుర్తుపెట్టుకుంటాడు, దేవుడు తన జ్ఞాపకాల్లో వ్రాసుకుంటాడు. అందుకే నోవాహు గారి కాలంలో దేవుడు ఆయనొక్కడనే గుర్తుపెట్టుకోవడానికి కారణం ఏంటంటే, దేవుడు నోవాహు గారికి పనప్పజెప్పే వరకు ఆయన దేవుని అడుగుజాడల్లో నడిచాడంట. పనప్పజెప్పినప్పుడు కూడా ఏమీ తేడా లేకుండా ఖచ్చితంగా ఓడ నిర్మాణాన్ని ఫ్యామిలీతో సహా పూర్తి చేశాడు. కాబట్టి ఆ ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకొని ఓడలోనికి పంపించారు. ఏమంటే ఓడలో ఉన్నంతకాలం దేవుడిలోనే ఉన్నారు, ఓడ దిగిన తర్వాత కూడా దేవుడిలోనే ఉన్నారు. నోవాహు గారు తర్వాత మారిపోయింది. కుమారులు ముగ్గురు అన్యులుగా మారిపోయారు. తర్వాత ఎప్పుడో 10వ తరం తర్వాత మనకి అబ్రహాము గారు కనపడతారు. అంటే నోవాహు గారి తరం వరకు నోవాహు గారు ఒక్కడే నీతిమంతుడుగా కనపడుతున్నాడు. కారణం ఆయన దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాడు కాబట్టి. మనం కూడా దేవుని జ్ఞాపకాల్లో ఉండాలంటే దేవుని అడుగుజాడల్లోనే నడవాలి. ఇతరులు మనకి ఏం చేయాలని కోరుకుంటాం, మనం కూడా వారికి అలాగే చేయాలి. కాబట్టి సమాజముగా కూడట మానక, కొందరు మానుకొనుచున్నట్టుగా మానక, కూడి ఏం చేయాలి? ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరికొకడు సత్కార్యం, ప్రేమ చూపించాలి, సత్కార్యం చేయాలి. మనం చేయకుండా అవతలోడే నాకు ప్రేమ చూపించాలి, అవతలోడే నాకు సత్కార్యం చేయాలంటే ఇది కుదిరే పని కాదు. కానీ అందరూ చేయాలి. ఆవిడ చూపినా చూపకపోయినా మనం చేయాలి. కానీ దేవుడు రాసుకోవాలంటే ఖచ్చితంగా ప్రేమ చూపుచు సత్కార్యము చేయుచు ఒకరినొకరు పురికొల్పవాలని ఆలోచించము. ఒకరినొకరు పురికొల్పుకొని దేవుళ్ళు అణిగిపోయే వాళ్ళని రేపటానికి ప్రయత్నం చేయాలి. అన్నీ తెలిసి కూడా మనం తప్పట అడిగేస్తే మనల్ని ఎవడో కాపాడాడు. దేవుని చిత్తమైతే మరొక భాగం వచ్చేవారో మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, దయామయుడా, ప్రేమై ఉన్న దేవా, మీ మహాకృపా కనికరాలను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, లోకంలో ఒకరి జ్ఞాపకాల్లో ఒకరు ఉండాలని ఎంతో ప్రయాసపడుతూ అధికారులను మెప్పించడానికి కింద ఉద్యోగులు, భార్య జ్ఞాపకాల్లో ఉండాలని భర్త జ్ఞాపకాల్లో ఉండాలని భార్య, లోకము నన్ను గుర్తించాలని ఎన్నో సాహస కృత్యాలు చేస్తూ తండ్రి లోకములో గిన్నీస్ బుక్లో జ్ఞాపకాల్లో ఉండాలని కొందరు, రాజకీయ నాయకుల జ్ఞాపకాల్లో ఉండాలని మరికొందరు, ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. కానీ మీ జ్ఞాపకాల్లో ఉండాలి అనే ఆలోచన ఎక్కువ మందిలో లేదయ్యా. ఈరోజు మేము విన్న పాఠాన్ని బట్టి భూమి మీద ఎవరి జ్ఞాపకాల్లో ఉన్నా లేకపోయినా పర్వాలేదేమో, కానీ మీ జ్ఞాపకాలలో లేకపోతే మీరున్న లోకానికి మేము రాలేమన్న విషయాన్ని గమనించి, ఎవరో ఏదో చేస్తారు, ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తారు అనే ఆలోచన పక్కన పెట్టి మమ్మల్ని మేము ఉద్ధరించుకుంటూ ఇతరులను ఉద్ధరించే పనిలో ముందుకు సాగే భాగ్యాన్ని, మనసును మాకు అనుగ్రహించండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీకు లోబడి మీరు ఎలా బ్రతకమన్నారో మీ కుమారుడైన క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ మీ జ్ఞాపకాల్లో నిలిచిపోయే విధంగా
మా మాట, మా నడక, మా పడక, మా ప్రార్థన ప్రతిదీ మీరు వ్రాసుకునే విధంగా ఉండటానికి మా జీవితాలను సరిచేసుకునే అవకాశాన్ని మాకు అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు నాయన. మరి ముఖ్యంగా కుమార్తె మల్లేశ్వరిని జ్ఞాపకం చేసుకోండి. తనకున్న అనారోగ్యాన్ని బట్టి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొని మరి తక్కువ ఖర్చుతోనే ఆ బిడ్డకు మంచి స్వస్థతనివ్వండి. ఇంకా మీ కొరకు తన పిల్లల్ని పెంచుకుంటూ మీలో ఎదిగి ఫలించే భాగ్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి. అలాగే ఇంకా మాకు తెలిసి తెలియక ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో, ఎంతమంది ఆర్థిక సమస్యలతో ఉన్నారో, మానసికంగా ఎంతమంది బలహీనంగా ఉన్నారో, సంతానం లేమితో ఎంతమంది ఉన్నారో, వివాహం కావలసిన వారు ఎంతమంది ఉన్నారు, గర్భంతో ఉన్నవారు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన సమస్తాన్ని మీరు అనుగ్రహించండి. శరీరానికి కావలసినవి శరీరానికి, ఆత్మకు కావలసినవి ఆత్మకు అనుగ్రహించి, శరీరము కృషించినా పర్వాలేదు కానీ ఆత్మ దినదినము అభివృద్ధి పొందే విధంగా, క్రీస్తులో ఎదిగే విధంగా ఉండటానికి వారిని వారు ప్రేరేపించుకుంటూ మీ వాక్యముతో సరిచేసుకునే అవకాశాన్ని వారికి కల్పించమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని కోరుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడు, మా పాప విమోచకుడు, మా కొరకు మీ కుడిపార్శ్వమున ఆసీనుడై ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్న యేసుక్రీస్తు వారి యొక్క అక్షయమైన దేహము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.